ఉగ్రవాదులకు తీవ్రవాదులకు అడ్డాగా ఉన్నటువంటి పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ ఉగ్రముఖుల్ని ఏరిపారేసే క్రమంలో అమరుడైనటువంటి భరతమాత కన్నబిడ్డ తెలుగు తల్లి ముద్దుబిడ్డ మురళీ నాయక్ గారికి కన్నీటితో అశ్రు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మురళీ నాయక్ గారి జీవితం ధన్యమైపోయింది. 140 కోట్ల మంది భారతీయుల్ని కాపాడేందుకు తన జీవితాన్ని తన ప్రాణాన్ని త్యాగం చేసిన మురళీ నాయక్ త్యాగాన్ని ప్రతి భారతీయుడు తన గుండెల్లో ఉంచుకుంటాడు. మురళీ నాయక్ ప్రాణత్యాగం ప్రతి భారతీయుడికి గుర్తుండిపోతూ ఉంది. మురళీ నాయక్ లాంటి మహానుభావుని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలకు జన్మ ధనమని చెప్పి భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రముఖుల్ని ఎదుర్కొనే క్రమంలో ఆయన చూపించినటువంటి ధైర్యం, సాహసాలు అన్నీ కూడా భారతీయులకు ఎప్పుడు శాశ్వతంగా గుర్తుండిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్తున్నాం పాకిస్తాన్ వాళ్ళకి, పహల్గామ్లో చెందినటువంటి ప్రతి రక్త బొట్టుకి ఈ రోజున జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి, భారత భూభాగంలో కానివ్వండి చెందుతున్నటువంటి ప్రతి రక్త బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటాం. పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యల్ని ఎదుర్కొనే క్రమంలో భారతీయ దళాధిపతులు, ముఖ్యంగా సైనికులు, ముఖ్యంగా మహిళా సైనికులు సైతం ధైర్యంగా ఎదుర్కొంటూ పాకిస్తాన్ యొక్క దాడిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రతి జవానికి కూడా మేము శిరస్సు వంచి పాదాబంధనం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి భారత ప్రధాని మోదీ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రతి చర్యకి 140 కోట్ల మంది భారతీయులు పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ రోజున పాక్ దుశ్చర్యలను ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున పహల్గామ్లో చేసినటువంటి ఉగ్రవాదుల దుశ్చర్యలను ఒక్క భారతీయులే కాదు, ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తున్న సందర్భం. ఈ రోజున మనందరం కూడా, భారతీయులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి పాకిస్తాన్ పీచమనించేదాకా కూడా ఈ యుద్ధం చేయాలని, మీరు ఏ చర్య తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతీయులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మోదీకి అండగా ఉంటారని, అలాగే బోర్డర్లో కాపాడుతున్నటువంటి ప్రతి సైనికుడికి ప్రతి భారతీయుడు కూడా వెన్నంటి ఉండి మేమున్నామని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలియజేసుకుంటూ, వారందరికీ కూడా మరొకసారి మురళీ నాయక్ గారికి, మన కోసం ప్రాణం త్యాగం చేసే మురళీ నాయక్ గారికి భారత ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని, వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి భరతమాత ముద్దుబిడ్డ తెలుగు తల్లి కన్నబిడ్డ మురళీ నాయక్ గారికి జోహార్లు అర్పిస్తాము.